ధరణి అక్రమాల వ్యవహారం తెలంగాణ ప్రభుత్వంలో మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్ లో వేల సంఖ్యలో అనుమానాస్పద భూ లావాదేవీలు గుర్తించినట్టు చెప్తున్న సర్కార్ ఇప్పుడు విజిలెన్స్ విచారణ మొదలు పెట్టబోతోందా? అవసరమైతే సిట్ లేదా సిఐడితో దర్యాప్తు జరిపే ఆలోచనలో ఉందా? అవునని అంటున్నాయి అధికార వర్గాలు. దీనికి తోడు ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి పోర్టల్లోనూ భద్రతా లోపాలున్నాయనే సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో భూభారతిలో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధరణి పోర్టల్ కేంద్రంగా వెల్లువెత్తిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకెళుతోంది. ఇప్పటికే రెవెన్యూ, పోలీస్, సైబర్ క్రైమ్, ఐటీ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ కమిటీ నివేదిక అందిన వెంటనే విజిలెన్స్ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. విజిలెన్స్ నివేదికలో అక్రమాలు జరిగినట్టు తేలితే అవసరాన్ని బట్టి సిట్ లేదా సిఐడితో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఈ అంశానికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఉన్నట్లు తెలుస్తోంది. 2020 అక్టోబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు జరిగిన సుమారు 8 లక్షల భూ లావాదేవీలను పరిశీలించగా దాదాపు 22,000 అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లు సమాచారం. సుమారు 10,000 ఎకరాల భూములకు చెందిన లావాదేవీలివి. భూ రికార్డుల్లో అక్రమ మార్పులు, డిజిటల్ ల్యాగ్ల తొలగింపు, అనుమతి లేకుండా రికార్డుల సవరణ, అసైన్డ్ భూముల బదిలీ లాంటివి ఇందులో ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇదే సమయంలో ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్లోనూ మార్పులు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. గతంలో ధరణి కారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదురైన విమర్శలు తమ ప్రభుత్వానికి ఎదురు కాకముందే మరింత అధునాతన సాంకేతికతతో కొత్త భూ రికార్డుల పోర్టల్ను రూపొందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ధరణి అక్రమాలపై ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ త్వరలోనే సమావేశం కానుంది. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికపై సమగ్రంగా అధ్యయనం చేయబోతోంది. ఈ నివేదిక ఆధారంగానే విజిలెన్స్ విచారణ, తదుపరి సిట్ లేదా సిఐడి దర్యాప్తుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.